ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. నూతన సంవత్సరం 2024వ సంవత్సరంలో మన ప్రశ్న శాస్త్రం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. చూడు జానకిరామ్ వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం మీద నూతన సంవత్సరం 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, అనుకున్న కోరిక, చేసే పని, వృత్తిది, వ్యాపారంది, ఉద్యోగంది, కెరీర్ విషయంది చూడు. వృశ్చిక రాశి వారి జాతకంలో సరస్వతి దేవత వచ్చిందండి వారి పేరు మీద. వృశ్చిక రాశి వారి జాతకంలో ఈ నూతన సంవత్సరం వారి జాతకంలో ఆదాయం 11, ఖర్చు 11 సరిసమానం ఉంటుందండి. ఎంత ఆదాయం వచ్చినా అంత ఖర్చు ఉంటుంది వారి జాతక బలంలో. డబ్బు వారు నిలకడగా దాచిపెట్టాలనుకుంటారు కానీ ఏదో రకంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి. వాయిదాలు పడ్డా కానీ మాత్రం ఆ పని చేసేంత వరకు వదిలిపెట్టరు. పట్టుదల ఎక్కువ ఉంటుంది వారి జాతక బలంలో. అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. అలాగే వారికి సహకారం చేసేది నలుగురు అయితే మాత్రం ఇబ్బందులు పెట్టేది 7 రాశి ఉన్నది వారి పేరు మీద. మిత్రస్థానం 4 అయితే శత్రుస్థానం 7 ఉంటారు. కుటుంబ స్థానంలో రాహు ఉండు కాబట్టి కుటుంబంలో మాత్రం కలతలు తప్పవారి జాతక బలానికి. ఆ కుటుంబ స్థానంలో రాహు ఉన్నందువలన కలతలు వచ్చేదందువలన ఖచ్చితంగా రాహుగ్రహానికి పూజ చేయాలి వారి జాతకంలో. కానీ చతుర్థ పంచమ స్థానంలో శని నడుస్తుంది వారి జాతకంలో. గ్రహాలు చూడాలంటే మిశ్రమ ఫలితంలో ఉన్నాయండి, సరి సమానం ఉన్నాయి. వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. ఒక గ్రహం మాత్రం మిశ్రమ ఫలంలో ఉంది. అందులో వారికి జీవితంలో మాత్రం ఈ సంవత్సరం మాత్రం 100% మంచిగా ఉంటుందంటే 50% ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా గృహం కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి, నిర్మించే వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం గడ్డుకాలం పరిస్థితి ఉంటుంది. తప్పకుండా పని నడుస్తాయి కానివ్వండి, నిదానంగా నడుస్తాయి, స్లోగా నడుస్తాయి. కొన్ని ఆటంకాలు కలుగుతాయి. పార్ట్నర్షిప్ వాళ్ళు కావచ్చు, నమ్మిన వారు కావచ్చు, తప్పకుండా లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల్లో మాత్రం విరోధ భావాలు తప్పకుండా వస్తాయండి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి వీరి జాతకంలో వివాహ కార్యాలు చేసేవారికి శుభకార్యాలు అయితే కలిసి వస్తే కానీ కొన్ని అవంతరాలతో కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఇక వృత్తి వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం వారు చేసే వ్యాపారంలో, వృత్తిలో మాత్రం తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. కానీ మాత్రం అన్ని పనులు అతి కష్టం మీద అవుతాయండి వారి జాతకంలో. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఎక్కువవుతుంది. పై అధికారులతో, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ప్రైవేటు ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మాత్రం వారి జాతకంలో ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే ఆర్టీసీ రంగం వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి పేరు మీద మున్సిపాలిటీ రంగం వారికి లాభయోగం ఉంటుంది. రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం మంచి ఫలితం ఉంటుంది. కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇరిగేషన్ ఆఫీసర్లు, అలాగే మాత్రం వ్యవసాయ అధికారులకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కానీ పంచాయతీరాజ్ శాఖ వారికి మాత్రం మంచి యోగ బలాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే అరిష్టకాలం ఉంటుంది. అడగడుగున చిక్కులు, చికాకులు ఉంటాయి. కానీ ప్రతిపక్షం వారు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఒకరి మనసు ఒకరికి నచ్చదు, ఒకరి పనులు ఒకరికి నచ్చవు. గ్రూప్ తగాదాలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. ఇటువంటి చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం ఆ లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయడం మంచిది. శనివారం అనుకూలం ఉంటుంది వారి జాతకానికి. లక్కీ నెంబర్ 8 వస్తుంది, 5 వస్తుందండి వారి జాతక బలానికి. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ వారికి నీలం రాయి ధరించడం, పగడం రాయి ధరించడం, లక్కీ స్టోన్ నీలం, పగడం, అలాగే మాత్రం ఆకుపచ్చ కలర్ రంగు ఒక స్టోన్ కూడా చాలా వరకు మంచిదండి వారి పేరు మీద. ధరిస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వారికి అన్ని దిక్కులు ప్రయాణం మంచిదండి. ఎక్కువ శాతం వారికి మాత్రం పడమర భాగం ప్రయాణం మంచిది కాదు. గృహ నిర్మాణం చేసేవారికి మాత్రం అవి ఆటంకాలు ఉంటే తొలగిపోతాయండి. కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్న వారికి తొలగిపోతాయి. అలాగే మాత్రం భార్యాభర్తలతో రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు ఉన్నవారు ఖచ్చితంగా కలుసుకునే అవకాశం ఉన్నదండి. అలాగే మాత్రం గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతాన ప్రాప్తి వస్తూ చాలా వరకు శుభయోగం ఉంటుందండి. వారు కోరుకున్న సంతానం వారికి దక్కే అవకాశం ఉంది. అలాగే గర్భస్థానంలో దోషం ఉన్నవారికి, అలాగే పిల్లల నుంచి దోషం ఉన్నవారికి, బాలనిష్ట దోషం ఉన్నవారికి, బాలల మీద, పిల్లల మీద దోషం ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీలైతే లక్ష్మీ నరసింహస్వామితో పాటు అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే కానీ మాత్రం నవగ్రహాల్ని కూడా మాత్రం ధ్యానం చేయటం చాలా మంచిదండి.
ముఖ్యంగా ఈ సంవత్సరం కీలకమైన సంవత్సరం వారికి 2024వ సంవత్సరం. ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. వారు కోరుకున్న విద్యారంగంలో నడుచుకునే అవకాశం ఉందండి. ఇంజనీర్ రంగం వారికి మంచి యోగ బలాలు ఉంటాయి. కానీ మాత్రం ఇంకోటి వీరి జాతక బలానికి వైద్య రంగం సంబంధించిన వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ మాత్రం బిజినెస్ కోర్సు ఎంబీఏ రంగం వారికి మాత్రం చికాకులు ఉంటాయి. విదేశానం చేయాలనుకునే వారికి ఆటంకాలు ఉంటాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం న్యాయరంగంలో నడవాలనుకునే వారికి కలిసి వస్తుంది. కానీ మాత్రం రక్షణ రంగంలో చదువుకొని రాణించాలనుకునే వారికి మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం విద్యా రంగంలో నడవాలనుకునే వారికి కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. కానీ ఇంకోటి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి వివాహ బలం మాత్రం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి గడ్డు కాలం ఉంటుందండి. ఎక్కడ పోయినా ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. ఎవరు ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఎవరికి వారి ఎమ్మకు తీరి అన్నట్టు ఉంటుందండి. వీరి మీద మాత్రం శని ప్రభావం రెండవది, కొన్ని గ్రహ ప్రభావం బాగలేవు. మూడవది నరదృష్టి మంచి లేదు. దానివలన మాత్రం చాలా వరకు ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరికి వారు ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే, ఏ తిథిలో పుట్టిన వారైనా సరే, ఎంత మంచి ఘడియలో పుట్టిన వారైనా సరే, ఎంత చెడు ఘడియలో పుట్టిన వారైనా సరే తప్పకుండా మాత్రం వారు జ్యోతిష్యంలో మాత్రం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సద్బ్రాహ్మణులను దర్శించుకుని సిద్ధాంతులను దర్శించుకుని వారు శాంతి చేయించుకోవడం చాలా మంచిది. ఎవరికి వారు దేశరిష్ట కాలరిష్ట దోషం నడుస్తుంది వారి జాతకానికి. రాష్ట్రాల పరంగా దేశపరంగా చాలా వరకు మాత్రం ఎవరికి వారు శాంతి చేయించుకోవడం మంచిది. వ్యవసాయదారులకు కలిసి వస్తే అవకాశం ఉంటుంది వారి జాతకానికి. మోటార్ ఫీల్డ్ రంగం వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి. అలాగే వ్యాపారస్తులు చెప్పాలంటే మాత్రం వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం హోటల్ ఫీల్డ్ రంగంలో వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు ఉంటాయి. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆర్థిక రంగంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. వచ్చిన నిలబడే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుందండి. నమ్మిన వారు సాయం చేస్తారు. నలుగురు నష్టం చేసినా ఒకరు సాయం చేసే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంట బయట కొన్ని చికాకులు వస్తూనే ఉంటాయి వీరి జాతకానికి. అనురాధ నక్షత్రం వారికి మాత్రం అంతగా యోగ్యత ఫలం లేదండి, చిక్కులు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుంది. కానీ విశాఖ నక్షత్ర గడియలో పుట్టిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మిత్రులు శత్రువులు అంటూ ఎవరు లేరు. కాలమే వీరికి చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి మాత్రం కాలగ్రహ దోషం చాలా ఉంటుందండి. ఖచ్చితంగా మాత్రం ఏ పని చేసినా త్రికారణ శుద్ధిగా చేస్తే చాలా వరకు మంచిది వీరి జాతకానికి. ముఖ్యంగా చేసే వృత్తిలో మార్పిడి చేసుకోవాలనుకునే వారికి కూడా కలిసి వస్తుంది. గృహ మార్పిడి చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థాన మార్పిడి చేయాలనుకునే వారు కలిసి వస్తుంది. అలాగే భూమి కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి, ఇల్లు రిపేర్ చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సంసారంలో దోషాలు ఉన్న వారికి కూడా మాత్రం తొలగిపోతాయండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కానీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసి రావాలి. చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించేవారు గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భేద్.